ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణ పాలసీ 2025కి సంబంధించి మనకు కొద్దిమంది కామెంట్ చేస్తున్నారు ఏంటంటే బ్రో ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు కాల్ చేసి ఫ్రీ సీట్స్ ఇస్తామని అయితే అంటున్నారు, సర్టిఫికేట్స్ అడుగుతున్నారు, మనం నమ్మచ్చా, సర్టిఫికేట్స్ ఇవ్వచ్చా అని చెప్పి అయితే అడుగుతున్నారు. దీని రిలేటెడ్గా వీడియోలు అయితే క్లియర్గా తెలుసుకుందాం. అసలు ఎలా ఉంటుంది, ఏంటి, అసలు ఎందుకు ఇలా అడుగుతారు, దానివల్ల మనకి వచ్చే అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి, ఇవన్నీ కూడా వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా మనకు ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు కాల్ చేసి ఫ్రీ సీట్ ఇస్తామంటున్నారు, సర్టిఫికేట్స్ అడుగుతున్నారు అని చెప్పి కూడా మనకు చాలామంది కామెంట్ అయితే చేశారు. ఇక్కడ మెయిన్గా గమనించినట్టయితే ఇంకా మనకు కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవ్వలేదు. అట్ ద సేమ్ టైం కౌన్సిలింగ్ సీట్స్ అలాట్మెంట్ జరగలేదు, మీకు ఏ కాలేజీలోనూ సీట్ అనేది రాలేదు. మరి అలాంటప్పుడు ఫ్రీ సీట్స్ అనేవి ఎలా ఇస్తామంటారు? ఇక్కడ ఫ్రీ సీట్స్ అనేవి ఎప్పుడు ఇస్తారు? 2 కేసెస్లో ఇస్తారు. ఒకటి ఏంటి అంటే మీకు ఒకవేళ ఒక ఫ్రీ సీట్ ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తే మిమ్మల్ని బేస్ చేసుకొని ఒక 10 to 20 మెంబర్స్ ఆ కాలేజీలో జాయిన్ అవుతారు అన్న హోప్ ఉన్నప్పుడే మీకు ఒక్కరికి మాత్రం ఫ్రీ సీట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అలాంటి స్కోప్ ఉందా అన్నది మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సి ఉంటుంది. రెండవది ఏంటి అంటే మనకు ఇక్కడ ఫ్రీ సీట్ వాళ్ళు ఇస్తామన్నారు, అసలు ఎలా ఇస్తారన్న స్కోప్గా గమనించినట్టయితే మీకు ఏదైతే ఫీజు రింబర్స్మెంట్ రావటం జరుగుతుందో ఆ యొక్క ఫీజు రింబర్స్మెంట్ కాలేజీ వాళ్ళు అప్లై చేస్తారు. ఎలానో అప్లై చేసి మీరు ఎలిజిబిలిటీ అయి ఫీజు రింబర్స్మెంట్ వచ్చిందనుకోండి, ఆటోమేటెడ్గా మీరు ఫీజు పే చేయాల్సిన పని ఉండదు. కాబట్టి అప్పుడు మీకు ఫ్రీ సీట్ వచ్చింది కాబట్టి మీకు మేము ఫ్రీగా సీట్ ఇచ్చామన్నట్టు కూడా వాళ్ళు చెప్పడానికి ఛాన్స్ అయితే ఉంది. సో ఈ 2 కేసెస్లో అంటే ఈ 2 సిచ్యువేషన్స్ ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రమే మీకు ఫ్రీ సీట్ అనేది రావడానికి ఛాన్స్ అనేది ఉన్నది. సో నేనేం చెప్తున్నా అంటే మీకు అలా కాల్ చేసి అలా చెప్తున్నారు అంటే జస్ట్ వినండి, బట్ సర్టిఫికేట్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకండి. ఎందుకంటే మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉన్నాయి అంటే మీరు ఫర్దర్గా ఏమైనా చేయొచ్చు. మీరు ఇప్పుడు పాలిటెక్నిక్ ఇంట్రెస్ట్ లేదు, వెంటనే మీరు ఇంటర్ వెళ్ళాలనుకున్నా కూడా మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉన్నాయంటే ఎట్టి పరిస్థితుల్లో అయినా మిమ్మల్ని ఎవరు ఆపేవాళ్ళు ఉండరు, ఈజీగా మీరు ఇంటర్ అయితే వెళ్ళిపోవచ్చు. సో అలాగా సర్టిఫికేట్స్ అన్నవి ఎక్కడా కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది ఇవ్వద్దు. ఇక్కడ సర్టిఫికేట్స్ మా దగ్గర ఏముంటాయి బ్రో అని మీరు అనుకోవచ్చు. మీరు 10th క్లాస్ ఏదైతే మార్క్స్ మేము ఉంటుందో అది కావచ్చు, ఫర్దర్గా 10th రిలేటెడ్గా టీసీ ప్రొవైడ్ చేస్తారు కదా అది కావచ్చు. సో ఇవన్నీ ఎట్లా అంటే చాలా జాగ్రత్తగా అయితే ఉండాల్సి ఉంటుంది. మీరు ఉన్నీలే ఇచ్చేద్దాం మళ్ళీ ఇస్తామన్నారు కదా అట్లా చెప్పి ఇచ్చినా కూడా డెఫినెట్గా ప్రాబ్లం అయితే అవుతుంది. అక్కడ ఏం జరుగుతుంది అంటే వన్స్ మీరు డాక్యుమెంట్స్ ఇచ్చిన తర్వాత మీ యొక్క పాలసీ రిలేటెడ్గా డీటెయిల్స్ తీసుకుంటారు, కౌన్సిలింగ్ మీకు అయిపోతుంది, తర్వాత వెబ్ ఆప్షన్స్ వాళ్ళు లాగిన్ అవ్వడం జరుగుతుంది, వాళ్ళ కాలేజ్ ఆప్షన్ పెట్టుకుంటారు. అలా ఆప్షన్ పెట్టుకున్నప్పుడు వాళ్ళకి ఎలానో ఏ ర్యాంక్ వస్తే మా కాలేజీలో సీట్ వస్తుంది అన్నది ఒక బేసిక్ ఐడియా ఉంటుంది. కాబట్టి మీ ర్యాంకుకి ఏ బ్రాంచ్లో సీట్ వస్తుందో ఆ బ్రాంచెస్ అన్నీ పెట్టడం జరుగుతుంది. అలాంటి కేసెస్లో ఆ యొక్క పర్టికులర్ కాలేజీలో మీకు సీట్ వచ్చేస్తుంది. ఎలానో మీ డాక్యుమెంట్స్ చూసి మీరు ఫీజు రింబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ కాదా అవునా వాళ్ళకి తెలిసిపోతుంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఫీజు రింబర్స్మెంట్ వచ్చిందంటే అప్లై చేస్తారు, రాలేదు అనుకోండి ఫైనల్లీ ఫ్రీ సీట్ ఇస్తామని లాస్ట్లో ఏమంటారు మిమ్మల్ని మనీ అనేది పే చేయమంటారు. సో ఇలా రిస్క్ అంతా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి డాక్యుమెంట్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకండి. మేబీ ఇలా ఏమన్నా చేస్తే కొంచెం డీటెయిల్స్ మీకు నాలెడ్జబుల్గా కనుక్కోవాలనుకుంటే కనుక్కోండి, అంతే తప్పించి మీ డాక్యుమెంట్స్ మాత్రం దయచేసి ఎవరికి కూడా ఇవ్వకండి. ఇది చాలా చాలా రిస్క్తో కూడుకున్నది, ఒకసారి అయితే గమనించండి. ఫ్రెండ్స్ ఇంకో చిన్న అప్డేట్ ఏంటంటే మనకు డిస్క్రిప్షన్ గమనించినట్టయితే వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ రిలేటెడ్గా లింక్స్ అయితే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే జాయిన్ అవ్వండి. ఫర్దర్గా మీకు జాబ్స్ రిలేటెడ్గా కానీ కమ్యూనికేషన్ రిలేటెడ్గా అందులో అప్డేట్ షేర్ చేయడానికి మన కమ్యూనికేషన్గా అయితే ఉంటుంది, గమనించండి. ఇది ఫ్రెండ్స్ వీడియోలో తెలుసుకున్న వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.